మహేష్ బాబు సినిమాలో చాలా ఉన్నాయి. చాలా హిట్ అయినవి ఉన్నాయి. బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. బట్ 'కలేజా'కి మాత్రం ఎప్పుడూ ఒక సెపరేట్ ప్లేసు, ఒక ప్రత్యేక స్థానం ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యాన్స్ కంటే అంటే ఓన్లీ ఫ్యాన్స్ గాదు. జనరల్ ఆడియన్స్‌కి గాని, అటు ఫ్యామిలీస్‌కి గాని అందరికీ ఆ సినిమా చాలా ఇష్టం. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది సార్. ఎలా ఉంది మీకు? ఒకటండి మీరన్నట్టు మహేష్ బాబు గారి కెరియర్‌లో 'కలేజా' అనే సినిమా అనేది హిట్టా, ఫ్లాపా, యావరేజా అనేది ఈ 3 పక్కన పెడితే డెఫినెట్‌గా దానికో స్థానం ఉంటది. అంటే మరీ ముఖ్యంగా మీరు గమనించుంటే చాలామంది ఆయన అభిమానులకు గూడా తెలిసిద్ది. అంటే అభిమానులు బాగా క్లోజ్‌గా హీరోని ఫాలో అవుతా ఉంటారు అని చెప్తున్నాను. మొదటిసారి మహేష్ బాబు గారు సినిమా ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ వరకి 90% ఆఫ్ ద మూవీ అంటే ఓకే. రన్ టైమ్ అరౌండ్ 3 అవర్సో, 2 అవర్స్ 50 మినిట్సో ఉంటే సినిమాలో ఆయన 90% ఆఫ్ ద స్క్రీన్ స్పేస్ ఆయనదే ఉంటది సినిమాలో. ఓకే. ప్రతి ఫ్రేమ్‌లో ఆల్‌మోస్ట్ ఆయన ఉంటారు. వన్ మ్యాన్ షో. వన్ మెన్ షో. దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే వన్ మెన్ షో అని కూడా మనం అనలేమండి ఇక్కడ. ఎందుకంటే అటు 'అనుష్క శెట్టి' గారు గానియండి, లేదా 'సునీల్' 'అనుష్క'. గారు గాని వీళ్ళు ముగ్గురు గూడా సినిమా మొత్తం వాళ్ళదే ఇక కామెడీ. హ్మ్. హ్మ్. అంటే యాక్చువల్‌గా అక్కడ ఏం జరిగిందంటే ఆ సినిమా మీరు గమనిస్తే 'కలేజా' దాని ట్రైలర్ వచ్చినప్పుడు గానియండి, ఆ సినిమా స్టిల్స్ వచ్చినప్పుడు గానియండి, ఒక డిఫరెంట్ అంటే మహేష్ బాబుని ఒక డిఫరెంట్ లుక్‌లో ప్రెజెంట్ చేయటం. మనకా హీరోని చూపించే ముందు ఒక యాక్షన్ సీన్స్ కొన్ని